సంక్షేమ హాస్టళ్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. గురుకులాల్లో కలుషిత ఆహారం, విద్యార్థుల అస్వస్థత వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు అన్ని గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ తేవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణలో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థకు లోనైన ఘటనలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఒకే హాస్టల్లో 2-3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు సంచలనమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల పరిస్థితులను చక్కదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలోనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వసతి గృహాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను స్వయంగా పరీక్షించే దిశగా తెలంగాణ ప్రభుత్వం గురుకుల బాట పట్టింది. ప్రభుత్వ పెద్దలందరూ గురుకులాల్లో పరిస్థితులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి గడిపే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే 2 విడతల్లో 54 నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురుకులాలలో ఆహార కల్తీ జరిగినప్పుడు తనిఖీ చేసి కారణాలు, బాధ్యులను గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ ను ఇటీవలే రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాల స్థాయిలో ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు, ఇతర గురుకుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని విద్యార్థులతో సీఎం, మంత్రులు పంచుకొని ఇంకా ఎలాంటి అవసరాలున్నాయో నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇతర మంత్రివర్గ సహచరులతో కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలను పెంచాలి, నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక నమ్మకం కలిగించాలి. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. ఇక గురుకులాల్లో శనివారం నుంచి ఒకే ఆహార భోజనం మెనూ అమల్లోకి వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో ఇప్పటి వరకు వేరువేరుగా మెనూ ఉండేది. అయితే సీఎం రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక అన్ని గురుకులాల్లోనూ ఒకే తీరుగా భోజనం అమలు చేయనున్నారు. కామన్ డైట్ మెనూను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా 7,65,000 మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 667 కోట్లను కేటాయించింది. గురుకులాలన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా ముందెన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని మంత్రి సీతక్క అన్నారు. పిల్లలకు అందించే ఆహారం నాసిరకంగా ఉంటే సహించేది లేదని, పౌష్టిక ఆహారం అందించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలు ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత అయితే మన గవర్నమెంట్ నుంచి మనకు ఖర్చు వస్తుందో అది ఖచ్చితంగా అది చేరాలి పిల్లలకు. అది వదిలిపెట్టేది లేదు. అందరం కూడా దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా కేర్ తీసుకొని ఈ ఛార్జెస్ కూడా ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ 10-15 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటిది మళ్ళీ అప్పుడెప్పుడో పెంచారు. ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత, ఇంకోటైతే 10 ఏళ్ళ తర్వాత పెంచడం జరిగింది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెంచింది కూడా మీరు రీచ్ కాకుండా డబ్బులు ఎవరికి పోతాయి, ఆ దళారీలకు పోతాయి, లేదా మేము ఇంకెవరైనా మరి అవినీతి అధికారులు ఉంటే వాళ్ళ జబ్బులో పోతాయి. కానీ ఇది పిల్లలకు చేరాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం, మా అందరి ఆలోచన. మేమందరు కూడా హాస్టల్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మన పిల్లలు కూడా బాగా అంటే మంచిగా తింటేనే వాళ్ళ మైండ్ కూడా పనిచేస్తుంది, వాళ్ళ హెల్త్గా ఉండగలుగుతారు. అది గుర్తుపెట్టుకొని పనిచేయండి. సర్వీస్ నుంచి రిమూవల్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకండి ఎవరు కూడా. కాగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఇప్పటికీ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, గురుకులాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల డైట్ ఛార్జీలను పెంచి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం గురుకులాల బాట పేరుతో రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, అవేం జరగనట్టుగా బీఆర్ఎస్ నేతలు గురువింద నీతులు చెబుతున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తానికి హాస్టళ్లలో ఉత్పన్నమవుతున్న సమస్యలపై పుడుతున్న పుకార్లకు చెక్ పెట్టడానికి ఉపక్రమించిన కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు, హాస్టళ్లలో తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.